గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఫుడ్ సప్లిమెంటరీ అయిన ఐరన్ అనే ప్రోడక్ట్ గురించి ఈరోజు వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. బయట మార్కెట్లో మనకు దొరికే ఐరన్ టాబ్లెట్స్లో వచ్చేసి ఐరన్ రెస్ట్ కలుపుతారండి. ఈ ఐరన్ రెస్ట్ కలపడం వల్ల అయస్కాంతము దాని దగ్గరికి తీసుకెళ్తే ఆ పొడి అనేది ఆ అయస్కాంతానికి అతుకుతుందండి. మన మోడికేర్లో లభించే ప్రోడక్ట్ అయిన ఐరన్ అనేది ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే తయారు చేస్తారండి. అది పాలకూర బీట్రూట్తో తయారు చేస్తారు. కాబట్టి బయట మార్కెట్కును మన మోడికేర్లో లభించే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా వేరియేషన్ అనేది ఉంటుందండి. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతని తగ్గిస్తుంది, అలసటని రానియకుండా సహాయపడుతుంది. చాలామంది ఎక్కువసేపు పని చేయలేరు, పడుకుంటామంటారు, నీరసంగా ఉంది, ఎక్కువ నిద్రపోవడము, నిద్రపోయినా కూడా అలసటగా ఉండడం అని చెప్పడము, లేదంటే నిద్ర సరిగ్గా పట్టడం లేదు అని చెప్పే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్కువగా వింటామండి. ఇదంతా ఐరన్ లోపం వల్లనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా మనకేంటంటే త్వరగా అలసిపోయినట్టుగా ఏ పని చేయడానికి కూడా ఓపిక అనేది ఉండదండి. మనం ఈ ఐరన్ తీసుకోవడం వల్ల మన బాడీ యొక్క హిమోగ్లోబిన్ శాతాన్ని మనం పెంచుకోవచ్చండి. అలాగే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే ఆ ఎర్ర రక్త కణాల యొక్క శాతాన్ని ఎక్కువగా చేస్తుంది. అలాగే తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటే తెల్ల రక్త కణాల సంఖ్యను పెరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా కాపాడుతుందండి. ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే మన మనిషి కొంతమంది తెల్లగా పాలిపోయినట్టుగా బక్క చిక్కిపోయినట్టు కనిపిస్తారు కదండి, ఇది ఐరన్ లోపం వల్లనే జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ రక్తం తక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుందండి వాళ్ళకి. కాబట్టి ఈ ఐరన్ అనేది మనకు చాలా అవసరం మన బాడీకి. మనం మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రాంగ్గా ఉండడానికి మనకు ఐరన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఐరన్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు నడుస్తారు. అలాగే కొంతమందికి చర్మము తెల్లగా అయిపోతుంది, గోర్లు కూడా తెల్లగా పాలిపోయినట్టుగా ఉంటాయి కదండి, ఐరన్ లోపం వల్లనే జరుగుతుంది. ఈ ఐరన్ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉంటే మన బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంతమందికి పాదాల కింద చెమట పట్టినట్టుగా నీళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి అరిచేతుల్లో కూడా చెమటలు అనేవి పడుతూ ఉంటాయండి. ఎక్కువగా వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, తడి అనేది. అలా రావడం వల్ల కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రమే అలా అవుతుందండి. కాబట్టి మన బాడీకి సమపాలంలో ఐరన్ అనేది అందించాలండి. మన మోడికేర్లో లభించే ఐరన్ ప్రోడక్ట్ గురించి మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇది B12 బీట్రూట్ నుంచి అండ్ పాలకూరతో తయారు చేస్తారండి. దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాము. ఇది హిమోగ్లోబిన్ పెంచుతుంది, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది, అలాగే ఎనర్జీని ఇస్తుంది. అలాగే మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది మజిల్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది. అలాగే ఇందులో B9, B12 అలాగే C విటమిన్స్ అనేవి లభిస్తాయి. ఇది పాలకూర పొడివును బీట్రూట్ యొక్క ఎక్స్ట్రాంట్స్ని వాడతారు. ఇది లేడీస్లో చాలామందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అలాగే స్మెల్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది కొంతమందిలో. దీనికి కారణం మన బాడీలో ఐరన్ లోపం వల్లేనండి. కాబట్టి ఐరన్ అనేది తీసుకోండి, ఈ లోపాన్ని మీలోంచి తగ్గించుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.